రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు చదివారు? పొరపాటున కూడా చదవలేదు. మరి చదవకుండా మీరు ఈ హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలను ఎలా వేలెత్తి చూపిస్తున్నారు? నేను ఎక్కడ భక్తి ఛానల్లో చెప్పాను దీని ఆ! గురించి. భక్తి ఛానల్లో ఆ! చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకంటే ముందు హ్మ్. నేను రామాయణ మహాభారతాలు ఏవి చదవలేదు. హ్మ్. చదవలేదు. హ్మ్. ఈ సినిమాలను చూడడమో, లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడమో, హ్మ్. అలా దాని గురించి అవగాహన ఉంది తప్ప నేను చదవలేదు. హ్మ్. అయితే యేసు ప్రభువును నమ్మిన తర్వాత, అంగీకరించిన తర్వాత హ్మ్. అప్పుడు కొద్ది కాలానికి ఒక అనుమానం వచ్చింది. హ్మ్. ఎందుకని నేను బైబిల్‌నే నమ్మాలి? ఎందుకని యేసు ప్రభువుని నమ్మాలి? హ్మ్. అని అప్పుడు ఏం చేశాను అంటే, రామాయణం ఏం చెబుతుంది? భారతం ఏం చెబుతుంది? అనే దానికి గూగుల్‌లో ఉండేటువంటి ఆ సమాచారాన్ని, హ్మ్. ఆ పీడీఎఫ్ ఫామ్‌లో ఉన్నటువంటి దాన్ని, యాప్‌లు కూడా ఉంటుంది నా దాంట్లో. యాప్‌లు ఉండేటివి. ఆ యాప్‌ల్లో ప్రతి శ్లోకానికి దాని కింద ఉన్నటువంటి భావాన్ని ఇలా చదివి ఆ సమాచారాన్ని తెలుసుకున్నాను. హ్మ్. గ్రంథాలను తిరగేసి నేను చదవలేదు. ఆ మూల భాషనే చదవలేదు. హ్మ్. గూగుల్‌లో ఉన్నటువంటి పీడీఎఫ్‌ని యాపుల్లో హ్మ్. భగవద్గీత యాప్ ఉంది, మహాభారతం యాప్ ఉంది, రామాయణం యాప్ ఉంది. ఆ ప్రతి శ్లోకానికి కింద భావం కూడా ఉంది తెలుగులో. హ్మ్. హ్మ్. ఆ భావాన్ని చదువుతూ అలా నేను చదివాను. చదివిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే రైట్. నా బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి నిర్ధారణకు నేను వచ్చాను. హ్మ్.